హృదయంలో ఆ యేసు అనే అంత ప్రేమ, ఆ మమకారం ఆయన పిల్లగాడే హృదయంలో నింపుకొని ఉంచుకున్నాడు. దేవుడి మీద ప్రేమ, ఆ ప్రేమ, దేవుడు ప్రేమ మీ హృదయాల్లోనికి రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే దేవుడు హృదయం మీ హృదయాల్లోకి దేవుడు ప్రేమ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇతర పిల్లలకి మీరు దేవుడి గురించి చెప్పగలుగుతారు. ఆ విధంగా చెప్పటం వల్ల మీకేమవుతుందంటే మీరు చెడితనానికి వారు. రెండోది ఏంటంటే అవతల వాళ్ళని కూడా మీ బుద్ధి, మీ ఆలోచన అంతా దేవుడిలోనే ప్రయాణం అయింది. రెండోది ఏంటంటే దేవుడు పని చేస్తారు. మీరు చిన్నతనం నుంచి దేవుడు పని చేస్తారు. దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకుంటాడు ఏంది. కాబట్టి అలాగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏది పెద్దవాళ్ళని గౌరవించాలా, తల్లిదండ్రుని గౌరవించాలా. ఏది మీరు ఎక్కడైనా సరే, ఏ పిల్లలతోనైనా సరే దేవుడు పాట పాడాలా, దేవుడి గురించి చెప్పాలా. నశించిపోయే ఆత్మ ఉంది. మనిషి దేహంలో నుంచి ఆత్మ తొలగిందంటే శరీరం పడిపోయింది, చనిపోయిండు. చనిపోయినాక ఆ చనిపోయిన వ్యక్తి పలుకుతారా? ఎంతసేపు చూసినా పలకరు, కదిలించినా కళ్ళు ఏమి లేదు. ఎందుకని? ఆ ఆత్మ పోయింది. అదే ఆత్మ యేసు రక్తంతో కడగబడలేదనుకో దేవుడి రాజ్యానికి పోదు ఆ ఆత్మ అని మీరు చెప్పాలా. ఎవరికి చెప్పాలా? మీ స్నేహితులైన పిల్లలు ఉంటారు కదా, వారికి చెప్పాలి మీరు. అది అన్యులకి ఏది వాళ్ళకి ఎందుకు చెబుతారంటే మీరు ఆ విధంగా చెప్పటం వలన ఏమైందంటే మీరు చెప్పినప్పుడు ఆ దేవుడి శక్తి వాక్కు వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళని హృదయం యేసయ్య ప్రేమతో నింపి వాళ్ళకి మారు మనసు రక్షణ కలిగిస్తాడు. అప్పుడు కలిగించినప్పుడు మీరు చెప్పటం వలన ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాలు కదిలించబడి వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారు. అప్పుడు ఆ పని మీరు చేసినట్టే కదా, ఆ కార్యం మీరు చేసినట్టేగా. అంటే దేవుణ్ణి మీరు ఎమ్మడించినట్టే కదా. మీరు దేవుణ్ణి ఎమ్మడించి దేవుళ్ళలోకి వాళ్ళని కూడా నడిపించారు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ ఒక మాట చెప్పేసి చూసా. ఒక పిల్లగాడు నేను బడికి పోయినప్పుడు మీ ఎత్తు ఉండేవాడు యేసు ప్రభు గురించే చెప్పిండు. మరి ఇప్పుడు ఎంత నాకు తెలిసి సేవకుడు అయిందో ఏమైందో నాకేం తెలియదు, కానీ యేసు ప్రభు గురించి ఆ పిల్లగాడు పాట పాడి చెప్పేవాడు. నేను యేసు ప్రభు అప్పుడు చర్చికి పోయేవాళ్ళం కాదు, ఏసేంది అదేంది అనేవాడు. నేను ఆ అబ్బాయి చెప్పటం వల్లే కదా నేను ఇవాళ మీతో ఈ మాట చెప్పగలుగుతున్నాను. మళ్ళీ మీరు అవునా కదా, ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పిండు అని నేను ఇవాళ మీతో చెబుతున్నాను. అట్లనే మీరు బడికి వెళ్ళినప్పుడు పిల్లలకి యేసు ప్రభు గురించి చెప్తే నేనే అలా చెప్పాను, వాళ్ళు కూడా మీరు గురించి ఎన్నోళ్ళు వాళ్ళు చెబుతారు. పలానా అబ్బాయి మాకు యేసు ప్రభు గురించి చెప్పిండు చిన్నతనంలోనే అని గుర్తుంటుంది. మనిషి తత్వానికి, ఆత్మకి అన్ని విషయాలు గుర్తుంటాయి. జరిగిపోయిన కాలంలోనికి మనం పోయి రాలేవులే, కానీ మనసుకు ఆత్మకి అవన్నీ గ్రహింపడుతుంది. మనకి నీకు 4 ఏళ్ల క్రితం ఏం చేసింది కూడా గుర్తుంటుంది. అందుకని యేసు ప్రభు స్వామి చెప్పిండు, మనిషి చనిపోయిన తర్వాత మమతాను బంధాలని తొలగించడంట. ఆ బంధం తొలగించకపోతే మనిషి చనిపోయినాక ఆత్మ దేవుడి వద్దకు పోయినాక కింద మా అమ్మాయి ఏం చేస్తుంది, మా అబ్బాయి ఏం చేస్తుందో, మా వాడు ఏం చేస్తుండో ఈ బంధాన్ని తొలగించడంట. ఆ బంధాన్ని కనుక ఎప్పుడైతే తొలగియకుండా ఉంచిందనుకో ఆత్మ అక్కడికి పోయినా మనశ్శాంతిగా ఉండదు. ఎందుకంటే ఆత్మకు అది తెలుసు, మనం చేసే పనులు తెలుసు, భూమి మీద బతికిన కాలం అంతా తెలుసు, అన్ని గుర్తులు తెలుసు ఆత్మకి. ఏది భూమి మీద పలాని చెట్టు కింద కూర్చొని ఉన్నాను, పలాని ఇంటికాడ కూర్చొని ఉన్నాను, అదిగో అటు పోయాను ఇటు పోయాను అన్నీ ఉంటాయి, మతికిలోనే ఉంటాయి, జ్ఞాపకంలోనే ఉంటాయి. దేవుడు ఆ మమతను అనేది బంధాన్ని కడు చేయకుండా ఉంచిందనుకో ఆత్మ శాంతిగా ఉండలేదు. ఆ మమత అనే బంధాన్ని కడు చేస్తాడు కాబట్టి విశ్రాంతిలో ఆత్మ ఉంటుంది. ఆడ కింద విషయాలకి పట్టించుకోదు ఆ ఆత్మ. కింద మావాడు ఏం చేస్తుందో, మా అబ్బాయి ఏం చేస్తుందో అవన్నీ తెలియదు. ఆత్మ పట్టించుకోదు. గుర్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, తెలిసిద్ది. కానీ మమత అనేది కడు చేస్తాడు దేవుడు. మన మీద ఉన్న భూమి మీద ఉన్న ఎందుకు కడు చేస్తారయ్యా, ఉంచొచ్చుగా వాళ్ళ పిల్లల మీద, మరి అడు చేయొచ్చుగా. మరి ఎందుకు అట్లా దేవుడు చేసిందంటే అది కనుక మమత అనే బంధాన్ని కడు చేయకపోతే దేవుడు ఆత్మ ఆడుండి కూడా తన్నకలాడుతూ ఉంటుంది. కుర్తులో కనుక ఎలగబడితే ఎలా ఉంటుందో ఆ టైపులో ఉంటుంది. మనిషి ఎంత ఉంటుంది, విశ్రాంతిలో ఆత్మ ఉండదు. కాబట్టి దేవుడు ఆ మమతాన్ని కడు చేస్తాడు. అలా కడు చేసినప్పుడే ఆత్మ విశ్రాంతిలో ఉంటుంది. ఆత్మ విశ్రాంతిలో ఉంటుంది కాబట్టి అన్ని జనులు ముఖ్యంగా నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మారు మనసు గురించి చెప్పాలి, యేసు ప్రభు గురించి వారికి ప్రకటించాలి. ఆ పని మీరు చేయాలి.
చిన్నతనం నుంచే దేవుడు పనిచేయాలి. కాబట్టి